రాజ్యంలో ఇట్లాగే ఉంటది అని వస్తుంది. లోకేష్ సేమ్, పవన్ కళ్యాణ్ సేమ్, అందులో జగనే దొంగతనం చేయించాడేమో అన్నట్టు వస్తుంది. అట్లాగే నిన్న అక్కడెక్కడో ఇవాళ పొద్దున ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ మర్డర్ చేశారు. అదే జగన్ ఉంటే గనక జగన్ పాలనలో జర్నలిస్టులకి అరాచకం అనేది చంద్రబాబు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ ట్వీట్ వస్తుంది. పట్టపగలే మర్డర్ జరిగింది. అదే పెట్రోల్ డీజిల్, ఇక ఆ పెట్రోల్ బంకుల దగ్గరనే టెంట్ వేసి కూర్చుని ఉండేవాళ్ళు టీడీపీ వాళ్ళు. చెప్పినట్టు ఇసుకదే దానికి ఎట్టా చేశారు. అదే కాదు, కరోనా అప్పుడు కూడా చేశారు వాళ్ళు యాజిటేషన్స్. అంటే నిరసనలు కూడా వినూత్నంగా చేసేవారు సార్. అంటే అది కమ్యూనిస్టుల టెండెన్సీ. అది కమ్యూనిస్ట్ టీడీపీలో చిత్తూరు సంబంధించిన పెద్ద నాయకులు ఎవరో ఉండేవారు, పేర్లు నాకు ఐడియా లేదు. అయితే వేషాలు కూడా వేసుకునేవాడు. వేషాలు వేసుకుని నిమ్మల రామానాయుడు గారు కూడా, నిమ్మల రామానాయుడు గోదావరి జిల్లాలో శివప్రసాద్ ఆ ఇసుకున్నప్పుడు చూడండి బంగారం నక్లెస్లు గొలుసులు తీసుకొచ్చి అవి ఎవరైనా ఇస్తే ఇంత ఇసుక ఇవ్వడం, అంటే ఒక వినూత్నంగా మీడియాను ఆకట్టుకునేలాగా. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మీడియా బేస్డ్ పార్టీ తెలుగుదేశం, మీడియా అంటే పట్టణ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవును, అది ఫ్రమ్ ద బిగినింగ్ అలవాటు అంతే. వీళ్ళు ప్రతి మొక్క మీడియాలో రాకుండా చూసుకోవడం, మీడియాలో వస్తే రెస్పాండ్ అవ్వడం, రెండు తెలుగుదేశానికి అలవాటు. మీడియా అంటే అదేదో